మీరు కూడా ఈ వీడియో చూసి జానీ మాస్టర్ సెకండ్ మాస్టర్ ఏదో గొడవ పడిపోతున్నారు అనుకుంటున్నారు కదా? కాదు. హలో గైస్, వెల్కమ్ టు 90s Fun Cinema. సో జనరల్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫెడరేషన్ అని ఒక కమిటీ ఉంటుంది. అదేంటంటే ఉన్న 24 క్రాఫ్ట్స్ కి ఉన్న అసోసియేషన్స్ అందరూ వీళ్ళకి రిపోర్ట్ చేస్తారు. ఎన్ని ఇష్యూస్ ఉన్నా లేకపోతే ఒక పెద్ద దిక్కు లెక్క. డాన్సర్స్ కూడా ఒక అసోసియేషన్ ఉంటుంది. అండ్ ఆ అసోసియేషన్ కి మన జానీ మాస్టర్ వైఫ్ సుమలత గారు ప్రెసిడెంట్ గా చేస్తుంది. మెయిన్ రీజన్స్ ఏంటంటే ఈవిడ కొన్ని డెసిషన్స్ కమిటీతో డిస్కస్ చేయకుండా ఆవిడే సొంతంగా నిర్ణయం తీసుకుంటున్నారు అనేది వాళ్ళ పాయింట్. ఏదైతే ఉన్నారో 10 మంది రిజైన్ చేశారండి. అంటే ఇప్పుడున్న ప్రెసిడెంట్ సుమలత గారు మీద వ్యతిరేకంగా ఆమె సరిగ్గా పనిచేయట్లేదని రిజైన్ చేశారు. ఇలా వేరియస్ రీజన్స్ వల్ల ఈ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళంతా ప్రెసిడెంట్ మీద ఆపోజిట్ నిర్ణయానికి వచ్చారు. అంటే మాకు ఈ ప్రెసిడెంట్ కంటిన్యూ చేయడం ఇష్టం లేదని ఇదే విషయాన్ని తీసుకెళ్లి పైన ఫెడరేషన్ ఉంటుందని చెప్పాను కదా, వాళ్ళకి రిపోర్ట్ చేసి సో ఆవిడని తీసేయటం మాకు కుదరదు కాబట్టి మేమందరం రాజీనామా చేస్తామని చెప్పి ఫెడరేషన్ రిపోర్ట్ చేశారు. సో ఇక్కడ ఫెడరేషన్ ఏం చేసింది, మీరు ఆన్ ఆఫ్ సడన్ గా వచ్చి రిజైన్ చేస్తున్నారంటే అంత కదంతా ఫస్ట్ గా వస్తుంది, కూర్చొని సార్ట్ చేసుకుందాం అని చెప్పి వీళ్ళ రెసిగ్నేషన్స్ ని అపోజ్ చేసి వాళ్ళ రెసిగ్నేషన్స్ ని యాక్సెప్ట్ చేసి సో ఇక్కడ వరకు బాగానే జరిగింది. బట్ తర్వాత ఏమైందంటే యాజ్ ఏ ప్రెసిడెంట్ గా మీరందరూ ఎక్కడికి వెళ్తేనేమి, ఫెడరేషన్కి వెళ్తేనేమి, ఎక్కడైనా సరే మీ కమిటీ మెంబర్స్ అందరూ రెసిగ్నేషన్ పెట్టారు కాబట్టి నేనే దాన్ని యాక్సెప్ట్ చేస్తానని చెప్పి ఇవి యాక్సెప్ట్ చేసేస్తానని చెప్పి ఒక అప్రూవల్ ఇచ్చేసింది. సో మన ప్రెసిడెంట్ జానీ మాస్టర్ వైఫ్ ఎప్పుడైతే ఈ రెసిగ్నేషన్స్ కమిటీ మెంబర్ రెసిగ్నేషన్స్ యాక్సెప్ట్ చేశారో అప్పుడు ఫెడరేషన్ ప్రెసిడెంట్ మీద ఆపోజిట్ అయింది. ఎందుకు, పైన ఓవరాల్ హెడ్ గా ఉన్న మేము రెసిగ్నేషన్స్ ని డిక్లైన్ చేసినప్పుడు మీకు అప్రూవ్ చేసే రైట్ లేదు, ఏ రైట్ తో అప్రూవ్ చేశారు అనే దాని గురించి వీళ్ళు సీరియస్ అయ్యారు. అండ్ దీని గురించి ఒక రెగ్యులర్ బాడీ మీటింగ్ లాగా అందరితో డాన్సర్స్ అండ్ డాన్సర్స్ లో ఉన్న కమిటీ మెంబర్స్ తో ఒక మీటింగ్ సెటప్ చేసి ఆ సెటప్ లో డిస్కస్ చేస్తూ ఉండగా ఆర్గ్యుమెంట్స్ హీటెడ్ అయింది. సో ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్ లో జానీ మాస్టర్ వైఫ్ ఎవరైతే ప్రెసిడెంట్ గా చేస్తున్నారో ఆమె నుంచి నేను ప్రెసిడెంట్ గా నేను రెసిగ్నేషన్ చేస్తున్నాను, నేను పక్కన తప్పుకుంటున్నాను, నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇదంతా రికార్డింగ్ లో చెప్పారే కానీ జనరల్ గా డిస్కషన్ అవుతున్నప్పుడు చెప్పారే కానీ అందరి ముందు ఎక్కడ రాతపూర్వంగా రెసిగ్నేషన్ చేయలేదు. దీనికి ఫెడరల్ అసోసియేషన్ ఏం చెప్పారంటే ఈ రెండింటికి ఒక ఓటింగ్ సిస్టమ్ పెడదాం. సో ఈ ఓటింగ్ సిస్టమ్ అంతా సార్ట్ అయ్యి ఓటింగ్ సిస్టమ్కి వెళ్దాం అన్న టైంలో ఎప్పుడైతే మన జానీ మాస్టర్ అండ్ ఆల్సో శేఖర్ మాస్టర్ అందరూ ఎప్పుడైతే ఓటింగ్ కోసం పార్టిసిపేట్ చేద్దామని వచ్చారో అప్పుడు మళ్ళీ జానీ మాస్టర్ గారి వైఫ్ ప్రెసిడెంట్ గారు ఏం పాయింట్ రైజ్ చేశారంటే నేను ఎక్కడైనా రెసిగ్నేషన్ సబ్మిట్ చేయాల, అసలు నాకెందుకు ఓటింగ్, నేను చేసి చెప్పాను అంతే, బట్ నేను సబ్మిట్ చేశాను చేయలేదు కదా అన్న. అక్కడ ఆర్గ్యుమెంట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఎందుకు, ఓటింగ్ సిస్టమ్ ఉందని చెప్పి అండ్ అందరు ఒపీనియన్ తీసుకుంటామని చెప్పి ఫెడరల్ అసోసియేషన్ పిలిపించారు, అందరు మాస్టర్స్ వచ్చారు. అట్లాంటి టైంలో మీరు మళ్ళీ నేనెందుకు రాజీనామా చేయాలనేది పాయింట్ మళ్ళీ ఫస్ట్ కి తీసుకురావడాన్ని అందరూ అపోజ్ చేయడం, ఫెడరల్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాన్సర్స్ అసోసియేషన్ మేము బాయ్కాట్ చేస్తున్నాం అని చెప్పి ఒక డెసిషన్ కి వచ్చారు. దెన్ అక్కడ ఇంకా ఆర్గ్యుమెంట్ హీటెడ్ అయింది. ఎందుకు, మిగతా డాన్సర్స్ అందరూ ఫెడరల్ అసోసియేషన్ తో ఉండాలని, బట్ జానీ మాస్టర్ అండ్ హిస్ వైఫ్ చేస్తున్న వాటికి వాళ్ళు మాటలు మారుస్తున్నారు ఆర్ వాట్ ఎవర్. దానివల్ల ఇప్పుడు ఫెడరల్ అసోసియేషన్ ఇంత పెద్ద డెసిషన్ తీసుకుంది వీళ్ళే రీజన్ అని చెప్పి శేఖర్ మాస్టర్ ఆర్ మిగతా డాన్సర్స్ అందరూ జానీ మాస్టర్ అండ్ వైఫ్ ని అపోజ్ చేశారు. సో ఇక్కడ శేఖర్ మాస్టర్ కానీ మిగతా డాన్సర్స్ కానీ మిగతా కమిటీ వాళ్ళు కానీ ప్రెస్ ముందుకి రావడం కానీ వాళ్ళ స్టేట్మెంట్ ఏది ఇవ్వలేదు. సో ఫార్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదే. దట్స్ ఆల్ గైస్, సీ యూ.